హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు Swethashome హోమ్ మేకింగ్ సింప్లిఫైడ్. నేను మీ శ్వేత మహేందర్. ఈ రోజు రెసిపీ మన హైదరాబాదీ స్పెషల్ డిష్ దాల్గోష్. ఇది పప్పు మరియు మటన్ కాంబినేషన్ లో చేస్తారు. ఇదేం కాంబినేషన్ అనుకుంటున్నారా? ఇది మా మదర్ నా చిన్నప్పటి నుంచి రెగ్యులర్ గా చేస్తున్నారు, కానీ నాకు అప్పుడు తెలీదు దీన్నే దాల్గోష్ అంటారని. ఎనీవేస్, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మరి ప్రాసెస్ లోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్. ఫస్ట్ టైం ఈ ఛానల్ ని కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఒక కుక్కర్లో శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టిన 1 కప్పు కందిపప్పు తీసుకోండి. మీరు కావాలంటే కందిపప్పు బదులుగా శనగపప్పు కూడా వాడుకోవచ్చు. దీనిలోనే శుభ్రంగా కడిగిన 1/2 kg మటన్ వేసుకోండి. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, 2 టీ స్పూన్ల కాశ్మీరీ కారం వాడుతున్నాను. దీనివల్ల కర్రీకి మంచి రంగు వస్తుంది. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 3 కప్పుల నీళ్లు పోసి మూత పెట్టి 4 లేదా 5 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత మాత్రమే మూత తీయాలి. చూడండి, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకొని 1 కప్పు ఉల్లిపాయ చీలికలు వేసి వేయించుకోవాలి. ఈ కర్రీలో ఉల్లిపాయలు ఎక్కువగా వేస్తేనే బాగుంటుంది. ఉల్లిపాయలు ఫ్రై చేసేటప్పుడు వాటిలో కాస్త ఉప్పు వేస్తే త్వరగా ఫ్రై అవుతాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. నేను వీటిలో నుంచి కొన్ని ఆనియన్స్ని గార్నిష్ కోసం ఒక బౌల్లోకి తీసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో 1 కప్పు చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు, 3 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా పుదీనా తరుగు వేసి కలుపుతూ టమాటాలు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుతూ 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు దీనిలో ఉడికించుకున్న మటన్ పప్పుని నీళ్లతో సహా వేసుకోవాలి. దీన్ని ఒకసారి కలుపుకొని రుచి చూసి అవసరమైతే ఉప్పు వేసుకోండి. మీకు అవసరం అనిపిస్తే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకొని చివరగా కొత్తిమీర తరుగు, 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకోండి. నా దగ్గర ఆ క్లిప్ మిస్ అయింది. ఇదంతా చక్కగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతేనండి, గుమగుమలాడుతూ దాల్గోష్ రెడీ అయిపోయింది. దీన్ని ఫ్రైడ్ ఆనియన్, పుదీనా, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని రోటీ, చపాతీ ఏదైనా ఫ్లేవర్డ్ రైస్తో తింటే చాలా బాగుంటుంది. మరి ఈ దాల్గోష్ని మీరు కూడా ట్రై చేసి మీకెలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్తారు కదూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.